నిజామాబాద్ జిల్లా ముప్కల్ గ్రామ సమస్యలపై ఎండీఓ గారికి బీజేపీ నాయకులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పారిశుద్ధ్య కార్మికులకు 3 నెలల నుంచి వేతనాలు రావడం లేదని, తక్షణమే వారికి వేతనాలు చెల్లించాలని, బైపాస్ రోడ్లో గల వెంచర్లో గ్రామ పంచాయతీకి 10% సంబంధించిన భూమిని చూపించవలసిందిగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ ముప్కల్ మండల అధ్యక్షుడు గడ్డం సంతోష్తో పాటు రైతు మోర్చా జిల్లా అధ్యక్షులు ముస్కు నర్సయ్య, దినేష్, కార్యకర్తలు శ్రీనివాస్, గంగాధర్, సతీష్, మజిద్, స్వామి, నర్సయ్య, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ముప్కల్ ఎండీఓ గారికి ముప్కల్ గ్రామంలోని సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మన గ్రామంలో పారిశుద్ధ కార్మికులు మరియు ట్రాక్టర్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సాలరీలు 3 నెలల నుంచి జీతాలు లేక వాళ్ళు తినడానికి తిండి లేక బాధపడుతున్నారు. వెంటనే వాళ్ళకు ఏదైతే ఇప్పుడు పెండింగ్ జీతాలు ఉన్నాయో వాళ్ళకు వెంటనే ఇచ్చేసి ఊర్లో ఎక్కడిదక్కడ ఇప్పుడు పరిశుద్ధ పనులు కానీ లైటింగ్ కానీ ఏది కూడా చెత్త సేకరణ కానీ ఏది కూడా జరుగుతలేవు. అందుకని వెంటనే వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళని పని చేయాలని అధికారులను కోరుకుంటున్నాము. అట్లనే ఇంకో రెండో విషయం ఏంటంటే ముప్కల్లో చెరువు పక్కన ఏదైతే రియల్ ఎస్టేట్ వెంచర్ వేసిర్రో ఆ వెంచర్లో 10% ల్యాండ్ గ్రామ పంచాయతీకి కేటాయించాలి. అలా కేటాయించిన ల్యాండ్ ఎంతైతే ఉందో అది 400 గజాల 500 గజాల అది ఎవరి పేరు మీద ఉంది, ఎక్కడ ఉంది, గ్రామ పంచాయతీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందా లేదా ఆ విషయం ఎంపీడీఓ గారు మాకు తెలపాలి వెంటనే. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కేజీబీ స్కూల్లో మహిళా బాలికల పాఠశాలలో హాస్టల్లో పిల్లలకు 4 రూమ్లో 400 మంది పిల్లలు చాలా అసౌకర్యంగా ఉంది. ఇప్పుడు ఎక్కడైతే మన ముప్కల్లో ఆ కేజీబీ స్కూల్ తొందరగా కంప్లీట్ చేసి పిల్లల్ని అక్కడ షిఫ్ట్ చేస్తే వాళ్ళ అవస్థలు తప్పుతాయి. అందుకనే వెంటనే అధికారులు చర్యలు తీసుకొని ఆ కాంట్రాక్టర్తో మాట్లాడి వెంటనే అది కంప్లీట్ చేసి ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ చేయాలని కోరుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.